హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు పండగ రోజు కదా, పండగ రోజుకి మేమేమేమి ప్రిపేర్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో అయితే తీశాను. ఫస్ట్ అయితే చనాదాలతో నేను భక్ష్యాలు, అదేనండి కొంతమంది బొబ్బర్లు అని కూడా అంటారు కదా, ఆ భక్ష్యాలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక కప్పు ఇలా చనాదాలు అయితే తీసుకున్నానండి. దాన్ని నీట్గా వాష్ చేసుకొని 2-3 సార్లు, ఆ తర్వాత ఇంకో కప్పు గ్లాస్లో వాటర్ యాడ్ చేసేసుకున్నానండి. 2 గ్లాసుల వాటర్ అయితే పట్టింది నాకు. ఇదిగోండి, ఒక 6 విజిల్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత అందులో బెల్లము, అలాగే ఒక యాలుక వేసేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే వచ్చేసింది. ఇంకా పక్కన భక్ష్యాల కోసము నేను ఆటా కూడా ప్రిపేర్ అయితే చేసి పక్కన ఉంచానండి. ఆ ఆటాని ఫస్ట్ అయితే ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, తర్వాత ఆ పిండితోటి ఈ పూర్ణం ఉంది కదా, దీన్ని ఇలా లోపల పెట్టేసుకొని ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ కొంచెం ఒక తిన్ లేయర్ లాగా మనం చపాతీకి, అదేనండి బొబ్బర్ల షేప్ వచ్చేలాగా మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొంచెం పట్లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఘీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. అదే ప్యాన్ పైన అదే వేడికి ఘీ కూడా అయిపోతుంది కదా, అందుకనేసి ఇంకా ఘీ కూడా తయారైపోయింది, వేడి అయిపోయింది కదా. ఇంకా బొబ్బర్లు అయితే మేము 4 అంటే 4 చేసుకున్నాం, మిగతా అదంతా పూర్ణంగానే ఉంచేసాను. ఇంకా దేవునికి పూజ అయితే చేస్తున్నామండి. మేము ఇక్కడ తెచ్చుకున్న సామాన్లన్నీ నిన్న బజార్కి వెళ్ళి తెచ్చుకున్నామండి. బజారుకి వెళ్ళిన వీడియో కూడా ఉంది, మీకు కావాలనుకుంటేనే నేను షేర్ చేస్తానండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కావాలి అనుకుంటే. తర్వాత ఇవన్నీ మంచిగా దేవుని దగ్గర పెట్టేసుకున్నామండి. ఇక్కడ ఒక్కలు అనేవి చాలా వెరైటీగా ఉంటుంది. ఇంకా టెంకాయ కొట్టే సమయం అయితే అయిపోయింది. ఇక్కడ మా వారు టెంకాయ అయితే కొడుతున్నారు. నేనైతే పటాలం అన్నీ నీట్గా మంచిగా పూజ గదిలో అంతా అరేంజ్ చేసి పెడతాను. మా వారు అలా దీపారాధన చేసి టెంకాయ కొడతారు. ఇద్దరం కలిసే చేస్తామండి పూజ అనేది. ఇంకా సింపుల్ వేలోనే జరుపుకున్నాము దసరాని. ఈసారి ఊరికైతే వెళ్ళలేదు. నా దగ్గర ఈ లలిత చాలీసా బుక్ కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడు పూజ చేసేటప్పుడు మా వాళ్ళు సాంగ్స్ అయితే పాడారు, మా పిల్లలు వినేయండి. ఇంకా పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడ చుట్టూ చూస్తే కొండలలో ఉన్నట్టు అనిపించింది. అంటే సిటీ అవుట్ సైడ్లో ఉందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అనేది. ఇక్కడ రూట్ ఎక్కడి నుంచి ఉందో మాకు తెలీదు. ఫస్ట్ టైం అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి దాటాలి అనేసి ఇక్కడ నుంచి దాటాము, ఈ రేకుల షెడ్ పై నుంచి. అంటే కొంచెం సైడ్కి తీసేసి దాటేసామండి. అట్లా లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మంచి పీస్ఫుల్ వాతావరణం అండి. ప్రతి ఏ టు జెడ్ అంటే మనకి ఎలా ఉంటుందంటే అచ్చం తిరుమల లాగానే ఉంటుంది. నాకైతే తిరుమలలో వెళ్తే ఎంత ప్రశాంతత ఉంటుందో అంత ప్రశాంతత దొరికింది అక్కడ. ఇక్కడ భూదేవి దేవిని చూపిస్తున్నానండి. భూదేవి అలాగే శ్రీదేవిలను కూడా, శ్రీదేవి సతీ సమేతంగా మన వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసారండి. ఇక్కడ ప్రదక్షిణ చేసేటప్పుడు ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి రైట్ సైడ్ శ్రీదేవి, అలాగే లెఫ్ట్ సైడ్ భూదేవి అలా ఉన్నారండి. మీరు కూడా చూసి మొక్కుకోండి. వెంకటేశ్వర స్వామికి బాగుండాలని నేను కూడా మొక్కుకుంటాను, అందరు బాగుండాలి అనేసి. ఇక్కడ గుడి గోపురం దగ్గర చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే మంచి డిజైన్తో మంచిగా వేశారండి. ఇక్కడ భద్రాచలము, ఇక్కడ డోర్ చూడండి ఎంత బాగా వేశారు. ఇది కానీ ఇలాంటి టెంపుల్ ఉంది అంటే
ఇంకా మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా చూసినట్లు ఉంటుంది కదా అనేసి వీడియో అయితే తీశాను. ఇంకొక సైడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడు అమ్మవార్లు ఉంటే కనుక దేవునికి ఇలా ఫ్రంట్ సైడు వన్ సైడు వినాయకుడు ఇంకొక సైడు శివయ్య ఉన్నారండి. ఇలా చిన్న చిన్న గోపురాల్లో పెట్టేసి ఉంచారు. ఇక్కడ మొత్తము పార్క్ లాగా అయితే ఉంది, చూస్తున్నారా? ఇదంతా మందారం చెట్లతో పెట్టారు. అలాగే ఇలా ఇలా అక్కడ ఒక చిన్న కోనేరు లాగా ఉంది. అక్కడ కొంచెం గ్రీనరీ వాటర్ ఉంది. అదిగోండి అక్కడ గోపురం పక్కనే ఉంది. అంటే అక్కడంతా వాటర్ అంతా గ్రీన్గా ఉంది. అది మంచిదో చెడుదో నాకైతే తెలీదు. ఇక్కడ ఉండే ఆ ప్రశాంతత వేరండి. అలాగే జనాలు కూడా చాలా మంచిగా వస్తూనే ఉన్నారు. ఇంకా దేవునికి ఎదురుగా గరుడ వాహనం గారి గుడి కూడా ఉంది, చూపించాను కదా. ఇంకా టైం అయితే అయిపోయింది. ఎంతసేపు అయినా సరే తిరిగి వెళ్ళక తప్పదు కదా అనేసి ఇంకా బయటికి మెయిన్ డోర్ నుంచి బయటికి వెళ్తున్నాము. చెప్పులు అయితే ఆడ స్కూటీ దగ్గరే వదిలేసి వెళ్ళాము కదా. ఇంకా వర్షం బాగా పడింది మేము గుళ్ళో ఉన్నప్పుడు. ఎంతలా వర్షం అంటే చూడండి ఎంత మట్టి మట్టి ఉందో అంత. ఇక వెళ్తూనే నాకు అక్కడ మందారం చెట్టు కనిపించింది. మందారం లీవ్స్ కూడా కొన్ని తెంపుకోవాలనేసి ఆగాను. ఇంకా అక్కడ నుంచి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. తిరిగి ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా వీడియో పూర్తిగా నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ గైస్. తీసుకోరా.